ఇగో ఇట్లాంటి ముళ్ళు ఉండడం వల్ల నీళ్ళు కూడా చక్కగా తాగాయి. ఇగో నమస్తే రైతులందరికీ నమస్కారం. మన దగ్గర ఉన్నటువంటి ఆవులు కానీ గేదెలు కానీ మేకలు కానీ ఎడ్లు కానీ అవి సరిగా వాటర్ మరియు ఈ మేత అనేది మేయలేకపోతే మీరు వచ్చేసి ఇలా చేయండి. ఇలా కనుక చేసినట్లయితే అవి వెంటనే మేత మరియు వాటర్ అనేటివి తాగుతాయి. మరి అది ఎలా చేయాలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి మనము దొడ్డు ఉప్పు అనేది తీసుకోవాలి. దానికి సరిపడా ఈ పసుపు అనేది అందులో బాగా మిక్స్ చేసుకొని వాటి యొక్క నాలికలకు బాగా రాకాలి. ఇలా ఎందుకు రాకాలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే వాటి యొక్క నాలుకల పైన ఈ పుల్లలాగా ఏర్పడతాయండి. ఈ పుల్లల సమస్యలు కనుక ఉన్నట్లయితే అవి వచ్చేసి ఈ వాటర్ కానీ ఈ మేత అనేటివి సరిగా మెయ్యవు. కాబట్టి మనము 2 monthsకు ఒకసారి వాటి యొక్క నాలుకల పైన ఇలా కనుక మనము రాకినట్లయితే వాటికి ఆ పుల్లల సమస్యలు అనేటివి మొత్తం కూడా పోయి ఆ మేత మరియు ఈ వాటర్ అనేటివి అవి బాగా తాగుతాయి.